బలాల మీద ఆధారపడాలి, ఎదుటివాడి బలహీనతల మీద ఆధారపడాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎదుటివాడి బలహీనతలు ఏంటివి అంటే యుద్ధం చల్లబడాలంటే ఈ ఖొమైనీ చచ్చిపోయినట్టు ప్రచారం చేయాలి. సరిగ్గా పోయిన 1-2 నెలల క్రితం కూడా యుద్ధం అప్పుడు ఏది ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ముగిసింది అని చెప్పే కన్నా ముందు కూడా అలీ ఖమైనీ చనిపోయిందనే వీళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేసిండు కూడా. అయిపోయింది, బంకర్ల మీద వేసేసి కదా వచ్చింది కదా, మరి బతికే ఉన్నాడు కదా, తర్వాత కనపడ్డాడు కదా. అందుకని ఏమంటున్నా సరిగ్గా ఆయన కార్యాలయం మీద బాంబు వేసినా ఎప్పుడు కూడా ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు దొరుకుతాడు ఎవరికైనా? చూస్తారు కదా మీరు, వైట్ హౌస్ లో ఉంటాడని ఇక్కడ ఉంటాడు తెలియదు. ఆయన ఒక బెడ్రూమ్ పక్కన బెడ్ పక్కనే ప్రపంచ వినాశనమైన అణుబాంబు ప్రయోగించడానికి అవసరమైన అన్ని ఆయుధాలు ఆయన చేతిలో ఉంటున్నాయి. కట్ చేస్తాడా? లేకుంటే ఆయన దొరుకుతాడా? ఇదే అంతే అంటున్నాడు. అంటే ఇరాన్ తన శక్తి నుండి ఇరాన్ శక్తి నుండి తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. వాళ్ళు పూర్తిగా బంకర్ల మీద ఆధారపడ్డారు. బంకర్లు కూడా ఛేదించడానికి వీలు లేని బంకర్లలో దాక్కున్నారు. మీరు అన్నట్టు నా ఉద్దేశం ఏంటంటే ఖమైనీకి ఇరాన్ దాటి ఇంకెక్కడ రక్షణ లేదనుకుంటున్నాను నేనైతే. నా అంచనా ఏంటంటే దాదాపు 50 ఏళ్ళ నుంచి రాజకీయాలు చూస్తున్న వాడికి చూస్తే మనకు ఇరాన్ కంటే మించిన రక్షణ అంటే రక్షిత వ్యవస్థ ఖమైనీకి ఎక్కడ ఉండదు. ఇరాన్ పాలకులు ఎవరైనా ఉండదు అనుకుంటున్నాను. అందులో భాగంగానే ఆయన దేశం విడిచి ఏ దేశంలో ఉంటాడని నేను అనుకోవడం లేదు. కాకపోతే రష్యా నుంచి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే రష్యా నుంచి పారిపోవడానికి కాదు, ఎక్కువ ఆయుధ సంపత్తి సప్లై చేయడానికి కానీ, మనకు అమెరికా ఆయుధాలను కానీ అమెరికా సపోర్ట్ చేసిన ఇజ్రాయెల్ ఆయుధాలను కానీ ఎదుర్కొనే శక్తి ఒక రష్యాకే ఉంది. రష్యా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది ఇరాన్కు, సమస్య లేదు. అది ఒక బలం. వీళ్ళకి మంచి మిత్రుడు, శక్తివంతమైన మిత్రుడు ఉండడం ఇరాన్కు రష్యా లాంటిది. అట్లానే వ్యూహాత్మకంగా మనం ఉన్నాం. మూడోది ఏంటంటే వ్యూహాత్మకంగా మనం అంటే చెప్పాను కదా, ఐక్యరాజ్య సమితి తీర్మానంలో మనం వ్యతిరేకంగా చేసినాం, అమెరికా పెట్టిన తీర్మానం వ్యతిరేకంగా చేసినాం. ఇది రాజకీయ తంత్రం మనం చెప్పింది. అట్లానే యుద్ధ తంత్రమే రష్యా నుంచి చేసుకుంటది. ఇటు పక్కన పోతే అమెరికా ఇజ్రాయెల్ కలిసి వస్తున్నాయి కనుక వీళ్ళ తగ్గట్టుగానే తయారవుతాడు. ఇప్పుడు హిందీలో ఒకటి ఉందమ్మా, వాడు 30 మార్కా అంటే 30 దెబ్బ తినేవాడు అంటే వాడు 32 మార్కా అంటారు. వాడికన్నా పెద్దోడు 36 మార్కా అంటారు. 36, 32, 30. రామ్మోహన్ రావు గారు ఒక్క నిమిషం అండి. ఇరాన్ ఇజ్రాయెల్ కి సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. ఇజ్రాయెల్ లో అంటే మనం చూసాము, ఇజ్రాయెల్ ఇరాన్ మీద వార్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత యుద్ధం మీరు మొదలు పెట్టారు, మేము ముగిస్తామంటూ ఇరాన్ కూడా హాట్ కమెంట్స్ పాస్ చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు పనులు కూడా స్టార్ట్ అయినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ లో ఎటు చూసినా సైరన్ మోత మోగిపోతుంది. అంటే క్లియర్ గా తెలుస్తుంది ఇరాన్ దాడులు మొదలు పెట్టిన సంకేతాలు అయితే ఈజీగా కనిపిస్తున్నాయి. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం ఐఎన్ఎస్ స్క్రీన్ మీద క్లియర్ గా చూస్తున్నాము. ఎటు చూసినా సైరన్ మోత మోగుతోంది. అంటే ఇట్ షోస్ క్లియర్లీ కి ఇరాన్ ఈస్ రెడీ టు అటాక్ ఆన్ ఇజ్రాయెల్. దానికి సంబంధించిన విజువల్స్ మనం ఇప్పుడు చూస్తున్నాము. ఒకసారి ఆడియో విందాం.